నమస్తే వెల్కమ్ టు శ్రద్ధ టీవీ న్యూస్. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్న పేదలు, రైతులు, సామాన్య ప్రజలు ఎంతో పవిత్రమైన భావనతో ధర్మమే ముఖ్యమని భావించి వేలాది కోట్ల రూపాయలను విరాళాలుగా ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతటి పవిత్రమైన విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే మాట వింటేనే సహించలేకపోతున్నామని, ఇందులో బాధ్యులుగా ఉన్నవారు క్షమించరాని నేరానికి ఒడిగట్టారని మండిపడ్డారు. రాముడు ఏ ఒక్క పార్టీకో చెందినవాడు కాదని, ఆయన అందరివాడని వంశీచంద్రెడ్డి స్పష్టం చేశారు. ఇంతటి సున్నితమైన ఆధ్యాత్మిక వ్యవహారాన్ని బీజేపీ పార్టీ తమ రాజకీయ లబ్ధి కొరకు వాడుకుందని ఆయన విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున చందాలు, దందాలు, అక్రమాలు జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ఈ వ్యవహారాల నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ఈ యొక్క అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు తావు లేదు. మనందరం కూడా రామ మందిరాన్ని గౌరవిస్తాము, రాముడిని పూజిస్తాము. రాముడు అందరి వాడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు కాదు. రాజకీయ కల్మషాలు అసలు ఆపాదించాల్సిన అవసరం లేదు. రాముడు అందరి వాడని భావించేటువంటి మనము వాస్తవాలను కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ అంశం ద్వారా గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలకు పైగా ప్రతి స్టేజ్లోనూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినారో, రాజకీయంగా ఉపయోగించుకున్నారో, ఇంత సున్నితమైనటువంటి వ్యవహారము దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది విశ్వాసాన్ని వమ్ము చేసినటువంటి వ్యవహారం జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు అనేది మొదటి ప్రశ్న. దీనిపైన, ఈ అంశం పైన అవకాశం వచ్చినప్పుడల్లా ఉపయోగించుకొని మాట్లాడేటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు ఈ అంశం పైన నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న మనందరిలో కూడా ఉత్పన్నమవుతుంది. అంతేకాదు, దీంట్లో ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి వారు దీని గంభీరతను తగ్గించే ప్రయత్నం చేయడం మనందరం కూడా చూస్తున్నాం. అది గమనించినప్పుడు మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజంగా ఇది అంత గంభీరమైనటువంటి వ్యవహారం కాకపోతే ట్రస్ట్ వ్యవహారాలు చూస్తున్నటువంటి స్వయంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్ గారు మరియు అనిల్ మిశ్రా గారు వారు రాజీనామా ఎందుకు చేసినారో, వారు రాజీనామా చేస్తే తక్షణమే ఎందుకు ఆమోదించడం జరిగింది. ఒకవేళ ఇది చిన్న విషయమే అయితే గనక, గంభీరమైనటువంటి విషయం కాకపోతే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్ గారు మరియు అనిల్ మిశ్రా గారి ఎందుకు రాజీనామా చేస్తున్నారు, వారి రాజీనామాలు తక్షణమే ఎందుకు ఆమోదించినారనే ప్రశ్న కూడా మనందరికీ ఉత్పన్నం అవుతుంది. విషయము ఎంత మనందరినీ మాటం చేస్తున్నారంటే, ప్రధాన కార్యదర్శి ముఖ్య రాజీనామాను స్వీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో RSS లో ఒక వ్యక్తిని మళ్ళీ దానికి బాధ్యులుగా అపాయింట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సిట్ మీద మాకు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదు, స్వతంత్ర డిమాండ్. ఈ అభియోగం